మీరు న్యూస్ని వినే ఉంటారు. ఫ్రీడమ్ యాప్ ఇప్పుడు బాస్ వాళ్ళ కంపెనీలో ఒక భాగం. ఏదైతే న్యూస్లో వచ్చిందో అది చదవడానికి రాలేదండి. మీకు నాకు చాలా బాండింగ్ ఉంది, పర్సనల్ బాండింగ్ ఉంది. అందుకనే మీతో డైరెక్ట్ గా అదే మ్యాటర్ ని చెప్పడానికి నేనైతే వచ్చా. అసలు ఎక్కడ స్టార్ట్ చేసామండి, ప్రెసెంట్ ఎక్కడున్నాం, ప్రతి దానికి కారణం మీరే. మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను వీడియోస్ని షూట్ చేస్తూ ఉన్నా, ప్రతిరోజు వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నా. మీరు చూసి ఎంకరేజ్ చేసి కామెంట్స్ పెట్టడం వల్లనే మీ ప్రతి కామెంట్ని చదివి నేను బాగా మోటివేట్ అయ్యి ప్రతిరోజు వీడియోస్ని షూట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్కి, మీ లవ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం చేసింది ఫౌండేషన్ మాత్రమే. ఇంకా బెటర్గా కంటెంట్ని మీకైతే అందించబోతున్నాం. మీకు డౌట్ వచ్చే ఉంటుందండి, ఛానల్ పేరు మారింది, కౌశిక్ ఉంటాడా? ఎస్, ఉంటాను. ఎక్కడికి వెళ్ళట్లేదండి, నేను ఇక్కడే ఉంటా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కంటెంట్ క్వాలిటీ ఇంకా పెరగబోతుంది. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే రాబోతున్నాం. సో యూట్యూబ్లో ఎటువంటి మార్పులు లేవు. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో ఉన్న కోర్సులు ఏమైనా మారుతాయా? మారవు, ఇంకా బెటర్ కాబోతున్నాయి. అర్థమైందా అండి? జస్ట్ పేరు మాత్రమే మారింది అండ్ క్వాలిటీ కూడా ఇంకా ఇంప్రూవ్ కాబోతుంది. మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారండి, మీకు గైడెన్స్ కావాలి. ఎలా? ఎవరైతే ఆ బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారో అలాంటి బిజినెస్ ఓనర్ తో మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఎవరైతే బాగా సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్ గా 1-on-1 లో మీరైతే మాట్లాడొచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా బాస్ వాళ్ళ యాప్ లో మీకైతే రాబోతుంది. అండ్ మీరు అడగొచ్చు, అసలు ఈ బాస్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఏంటి అని చెప్పి చెప్తానండి. మనం కనుక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్నట్లయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ మనం కనుక ఒక బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నా, లేదా ఉన్న బిజినెస్ ని బాగా ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అవుదాం అనుకున్నా, ఏమైనా హెల్ప్ చేయడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? లేవండి. ఆ ప్లాట్ఫామే బాస్ వాళ్ళ. సో మీరు కనుక బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఉన్న బిజినెస్ ని మంచిగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, ఈ యాప్ మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ బాస్ వాళ్ళ వెనుకున్నది శశిరెడ్డి గారు. శశిరెడ్డి గారికి ఇలా కంపెనీస్ ని బిల్డ్ చేయడంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఆయన ఎక్స్పీరియన్స్ తో ఈ కంపెనీ ఇంకా బెటర్ కాబోతుంది. మంచి క్వాలిటీ సర్వీసు మీకైతే అందబోతుంది. ఈ బాస్ వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఇంకా ఎన్నెన్నో కొత్త థింగ్స్ రాబోతున్నాయి. వాటిని నేనైతే రివీల్ చేయాలనుకోవట్లా, మీరే వెయిట్ చేసి చూడండి. అండ్ ఫ్రీడమ్ యాప్ ని ఎలా ఎంకరేజ్ చేశారో బాస్ వాళ్ళని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.